మండల స్థాయిలో ఇంకా క్రియాశీలకంగా పనిచేయాలి. మండల నాయకత్వం కూడా ఇంకా క్రియాశీలకంగా మీరు యాక్టివ్గా ఉండండి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగినా గొంతు విప్పండి, ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా ఆసరగా నిలబడండి, ప్రజలకు ఏ ఇబ్బందులు కలిగినా పార్టీ దృష్టికి తీసుకురండి. మేము కూడా దాన్ని రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా మనం ప్రజల కోసం నిలబడదాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా మీ చేతుల గల సాయం చేయండి. ప్రభుత్వం ఎక్కడన్నా చేయకపోతే, ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి. మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూసుకుందాం. సో ఈ రకంగా మనం మంచిగా ముందుకు పోదాం. మనం చూడలేదా, గతంలో కూడా మనం ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం. ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగం అనుకోవాలి. మనం నిజంగా గెలిచినప్పుడు మనమేమి విర్రవీగలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. గెలుపు అన్నది, ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం, తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిన వాళ్ళమే మనం. నిజం కాదా ఇది? ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం మనం, ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాం, ఎన్ని దవాఖానాలు కట్టినాం, ఎన్ని చెరువులు బాగా చేసినాం, ఎన్ని కాలువలు బాగా చేసినాం, ఎంత అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు కట్టినాం, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసినాం, ఎన్ని తండాలలో రోడ్లు వేసినాం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాం, ఇంటింటికి మంచినీళ్లు పెట్టినాం, కోతలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ప్రజలు గమనిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఇలా వాళ్ళు కొన్ని గోబల్స్ ప్రచారం చేసినారు, నమ్మొచ్చు, కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం. అందువల్ల మీరందరూ కూడా మంచిగా ముందుకు పోండి. సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఎక్కడ కూడా అధైర్యం పడద్దు. మీకు ఏ సాయం కావాలన్నా